తానే ఓడినా తలొగ్గలేదు. సింగిల్ గా పాలిటిక్స్ లోకి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కట్ చేస్తే 6 నెలల క్రితం నవ్యాంధ్ర పొలిటికల్ పిక్చర్ నే మార్చేశాడు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా డిప్యూటీ సీఎం పోస్ట్ కు గ్లామర్ అటాచ్ చేశాడు. జనసేనకు పర్మనెంట్ గా గ్లాస్ సింబల్ తీసుకొచ్చాడు. రావడం ఆలస్యమైందేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్లుగా ఇక దూకుడే అంటున్నారు సేనాని. ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా? రాబోయే రోజుల్లో గ్లాస్ మరింత పదునెక్కనుందా? పాలిటిక్స్ లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న జనసేన. జనసేనకు పర్మనెంట్ గా గ్లాస్ సింబల్ కేటాయించిన ఈసీ. డిప్యూటీ సీఎం పోస్ట్ కు గ్లామర్ తెచ్చిన పవర్ స్టార్. 10 ఏళ్ల కింద చుట్టూ చీకట్లు, ఎటు చూసినా దారి కనిపించని పరిస్థితి. అయినా సింగిల్ గా బయలుదేరాడు. తానే ఆయుధంగా, నినాదంగా ఒక్కడై నిలబడి ఒంటరిగా పోరాడి కూటమిగా జతకట్టి జనం మెచ్చిన జనసేనాని అయ్యారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన దశాబ్దం తర్వాత రాజకీయ ప్రభంజనం సృష్టించి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన పవర్ స్టార్ ఇప్పుడు తన పార్టీకి కూడా తగిన గుర్తింపు తీసుకొచ్చారు. 10 ఏళ్ల కాలంలో పట్టు వదలకుండా పవన్ పనిచేసిన తీరు, ఆయన వ్యూహాలతో జనసేన 3వ పార్టీగా ఏపీ పాలిటిక్స్ లో ఎమర్జ్ కాగలిగింది. 2014లో జనసేన పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసిన అధినేత పవన్ 2 సీట్లలో ఓటమి పాలయ్యారు. ఆ పార్టీకి ఒకే సీటు దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అప్పుడు 7% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో 2019 ఎన్నికల్లో జనసేనకు తాత్కాలికంగా గాజు గ్లాసు సింబల్ దక్కడం కూడా కష్టమైంది. 2024లోనూ అతి కష్టం మీద జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించిన దానిని ఫ్రీ సింబల్ లిస్ట్ లో పెట్టింది ఈసీ. అయితే 2024 ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసిన పవన్ తన పార్టీ పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలుచుకున్నారు. అంతేకాదు ఏకంగా 8% ఓట్ షేరును సాధించింది జనసేన. దాంతో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా కేటాయిస్తూ ఏపీలో జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో జనసేన కూడా ఏపీలో టీడీపీ, వైసీపీలతో సరి సమానంగా రాజకీయం చేసేందుకు, జనానికి తెలిసిన గాజు గ్లాస్ గుర్తుతో దూకుడు పెంచేందుకు ఈసీ నిర్ణయం ఉపయోగపడనుంది. ఇక ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభలు షెడ్యూల్ ఫిక్స్ అయింది. మార్చి 14న పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. ఈ సభలలో 10 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం ముగించుకుని 11వ ఏట అడుగు పెడుతున్న వేళ సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై డిస్కస్ చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ ప్లీనరీ జరగబోతూ ఉండడంతో ఇప్పటికే జోష్ మీదున్నారు క్యాడర్లు, లీడర్లు. వాళ్ల ఉత్సాహానికి ఇప్పుడు మరో కొత్త హుషారు తోడైంది. అదే శాశ్వతంగా గాజు గ్లాసు సింబల్. ఇది ఆ పార్టీ సాధించిన మరో విజయంగా భావిస్తున్నారు. జనసేన గుర్తు గాజు గ్లాస్ గా జనాలకు పరిచయమైపోయింది. ఇంతకాలం అది ఫ్రీ సింబల్ కావడం వల్ల జనసేనకు ఇబ్బంది ఏర్పడింది. ఇక మీదట జనసేన సొంత గుర్తుతో పోటీకి దిగొచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి, ప్రాణము గుర్తు మాత్రమే. అటువంటి గుర్తును సాధించిన జనసేన ఇక ఫుల్ జోష్, దూకుడుతో ప్లీనరీ సభలకు ముస్తాబు కాబోతోంది. ఇక ఈసారి పార్టీ అధ్యక్షుడిగానే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం గా ప్లీనరీకి అటెండ్ కానున్నారు పవన్ కళ్యాణ్. ఇది కూడా పవన్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు మరింత జోష్ కలిగించే అంశం. అంతేకాదు ఆ పార్టీ తరపున 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 మంత్రులు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పటి వరకు నాగబాబు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన కూడా మినిస్టర్ హోదాలో జనసేన ఆవిర్భావ వేడుకలకు అటెండ్ కానున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేక అంశాల మధ్య గ్లాస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇక డిప్యూటీ సీఎం గా పవన్ కు ఈ 6 నెలలు కావాల్సినంత మైలేజ్ వచ్చింది.
ఏ రాష్ట్రంలో ఏ నేతకు ఉప ముఖ్యమంత్రికి రానంత గుర్తింపు ఎలివేషన్ పవన్ కు దక్కింది. గత 10 ఏళ్లలో టీడీపీ హయాంలో, వైసీపీ ప్రభుత్వంలో, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో దాదాపు 10 మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. ఎవరికి డిప్యూటీ సీఎం పదవి దక్కినా వారంతా మంత్రులుగానే చెలామణి అయ్యారు. ఒక పవన్ మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి పవర్ సెంటర్ గా కనిపిస్తున్నారు. అలా ఏపీలో డిప్యూటీ సీఎం పోస్టుకు పొలిటికల్ గ్లామర్ తెచ్చారు పవన్ కళ్యాణ్. అపరిమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. జనసేనానిగా కూడా బలమైన సామాజిక వర్గం వెన్నుదన్ను ఉంది. అంతేకాదు ఆయన పార్టీకి కొన్ని సెక్షన్లలో మంచి మద్దతు ఉంది. దీంతో పవన్ ను బలమైన నేతగా, పవర్ఫుల్ డిప్యూటీ సీఎం గా భావిస్తున్నారు జనం. కాబోయే సీఎం గా జనసేన అభిమానులు ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. పవన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. కీలక శాఖలు చూస్తున్నారు. దాంతో తనను తాను రుజువు చేసుకోవాలన్న ఆయన తాపత్రయం కూడా డిప్యూటీ సీఎం పోస్టుకు వన్నె తెస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక తిరుమల లడ్డు ఇష్యూ, కాకినాడ పోర్టులో బియ్యం దందా, కడపలో ఎంపీడీఓపై అటాక్ మీద స్పందించి ఫ్యూచర్ లీడర్ గా మరింత ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు పవన్. ఆయన చేసే సంచలన ప్రకటనలు, పర్యటనలు, ఆయన ఇచ్చే పదునైన స్టేట్మెంట్లు సేనాని దూకుడు రాజకీయం ఉప ముఖ్యమంత్రి మరీ ఇంత పవర్ఫుల్లా అని అనిపించేట్లుగా చేస్తున్నాయి. అంతేకాదు పవన్ ఏపీ కూటమిలో జనసేన పార్టీతో మిత్రుడుగా ఉన్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని బీజేపీ సేనాని సేవలను మహారాష్ట్రలో ఉపయోగించుకుంది. రాబోయే తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ తో ప్రచారం చేయించే అవకాశం ఉంది. ఇలా డిప్యూటీ సీఎం పోస్టుకు అడిషనల్ వాల్యూ తెస్తున్నారు పవన్. అటు పార్టీకి గాజు గ్లాసు సింబల్, డిప్యూటీ సీఎం గా పవన్ దూకుడు అన్ని జనసేనకు ఫెచ్చింగ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. పవన్ పొలిటికల్ అడుగులు ఎటువైపు ఉంటాయనేది చూడాలి మరి.